హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్. ఇది విహార్ యాత్ర పార్ట్ 2. నేను ఇక్కడ ఇలా నించొని చెప్తున్నాను చేస్తున్నాను అంటే చుట్టుపక్కల అందరూ చూస్తున్నారు, అందుకే నా ఎక్స్ప్రెషన్స్ అలా ఉన్నాయి. అక్కడ ఏమిటి చెప్పానో కూడా నాకు గుర్తులేదు, అందుకే ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఇప్పుడు ఈ పార్ట్ 2లోని ఈ సంఘం అధ్యక్షులు వీళ్ళందరూ వాళ్ళు ఎంతమంది ఉన్నారు, వాళ్ళ పొజిషన్స్ ఏంటి, వాళ్ళు ఇప్పటి వరకు చేసిన సేవా కార్యక్రమాలు ఏంటి అన్నవి ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను. నేను వెనకాతల పిల్లలు ఆడుకుంటున్నారు, నేను ఇలా వీడియో తీస్తుంటే ఇటు అటు అందరూ చూసి ఏంటమ్మా అని అడుగుతున్నారు, అందుకే అన్నమాట నవ్వేస్తున్నాను. అది కూడా వెనకాతల పిల్లలు ఆడుతున్నారు, అందుకే ఇక్కడ నించున్నా. ఇంకొక 2 minutesలో స్టార్ట్ అయిపోతుంది, నేను లోపలికి వెళ్తున్నాను. నేను వెళ్ళి మీకు అంత వీడియోలో చూపిస్తాను, మ్యాక్సిమం ఈ వీడియోలో చూపిస్తాను, చూడండి. సహాయ అధ్యక్షులు వైస్ ప్రెసిడెంట్ శ్రీ పిన్నింటి ఫణికృష్ణ, తను చిన్నవాడండి, కమిటీలో అందరికంటే చిన్నవాడు. ప్రస్తుతం ఉద్యోగ బాధ్యతల వల్ల హైదరాబాద్ లో ఉన్నాడు, రాలేకపోయాడు. పిన్నింటి శాస్త్రి గారు ఇక్కడ చాలా మందికి తెలుసు, వాళ్ళ అబ్బాయి తను పిన్నింటి ఫణికృష్ణ. పని అంటారు, అన్ని కార్యక్రమాలను చురుగ్గా పాల్గొంటాడు. తను ఫిజికల్ గా ఇక్కడ ఉన్నా లేకపోయినా కూడా తను చేసి సహాయ సహకారాలన్నీ చేస్తుంటాడు, తను చేసి పనులన్నీ చేస్తాడు. గౌరవ అధ్యక్షులు, కమిటీకి అధ్యక్షులు వారు ఈయన. ఒక గౌరవాధ్యక్షులు, అది శాశ్వత గౌరవాధ్యక్షులు అండి మా సంఘానికి, శ్రీ వేదుల వెంకట నరసింహం గారు, లలితగుడి మంత్రి గారు అందరికీ తెలుసు. కొంచెం వాయిస్ ఫాస్ట్ ఫార్వర్డ్ చేశాను, అంటే చాలా మంది ఉన్నారు, అందరి గురించి తెలుసుకోవాలి. ఈ వీడియోలో మ్యాక్సిమం ఎంత కవర్ వీలైతే అంత ఈ వీడియోలో కవర్ చేద్దామని నేను కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను. దయచేసి మీ అందరికీ అర్థం అవుతుందని అనుకుంటున్నాను. ఇప్పుడు వెనకట్ల ఉన్నవన్నీ విని తెలుసుకోండి. ఈ ప్రోగ్రామ్ మెయిన్గా ఏంటంటే బ్రాహ్మణ్ సంఘం గురించి ఉద్దేశించినది. నెక్స్ట్ ఆవిడ చెప్పినవి అందరి గురించి ఇంట్రడ్యూస్ ఇస్తున్నారు. ఆవిడ చాలా భలేగా చమత్కారంగా ఇంట్రడ్యూస్ చేస్తున్నారు, చాలా బాగా చేస్తున్నారు. ఒకసారి అంతా వినండి. మీరందరూ ఉండండి అన్నారు. ఓకే, రాజుపాలెపుడు అండి, క్షమించండి ఇంటి పేరు తప్పుగా చెప్పాను. రాజుపాలెపు కృష్ణప్రసాద్ గారండి, జాయింట్ సెక్రటరీ గారు. ఇలాంటి వాళ్ళు లేకపోతే సంఘాలు నడవడం కష్టం అండి. ఆయన చేసే పని నేను తర్వాత చెప్తాను, ఇప్పుడు జస్ట్ ఇంట్రొడక్షనే. ఆయన చేసే పని నేను తర్వాత చెప్తాను. సంఘంలో అలాంటి వాళ్ళు ఖచ్చితంగా ఉండి తీరాలండి, అటువంటి మనిషి ఆయన. తర్వాత శ్రీ టీవీ రమణమూర్తి గారు, ఎగ్జిక్యూటివ్ బాడీ మెంబర్స్ అండి వీళ్ళందరూ. మా వెనకాల ఉండి మా ముందు ఉండి కూడా అంటారు. ఏవిఆర్ఎస్ ప్రసాద్ గారు కొంచెం అర్జెంట్ పని వచ్చి ఇప్పుడే బయటకు వెళ్ళారండి, కాసేపు వస్తారన్నారు. ఆయన కూడా ఎగ్జిక్యూటివ్ బాడీ మెంబరు. అన్ని వ్యవహారాలు మీకు మెసేజ్లు, గ్రూపులో వచ్చే మెసేజ్లన్నీ ఆయనే పెడుతూ ఉంటారండి, సమాచారం అందిస్తూ ఉంటారు. వీళ్ళందరూ కూడా కమిటీకి తమ స్థాయికి మించి సహాయ సహకారాలు అందిస్తున్నారండి, దానికి నేను చాలా సంతోషిస్తున్నాను. లక్ష్మి గారు మీ అందరికీ తెలుసండి, నాకన్నా ముందు మీరు అందరూ ఇక్కడ ఉన్నారు, ఆవిడ గురించి మేము చెప్పక్కర్లేదు. కానీ ఈ సంఘం నడుస్తోంది అంటే ఆవిడ వల్ల నడుస్తోంది, అందులో సందేహం ఏమీ లేదు. ఎందుకంటే ఆవిడ హైదరాబాద్ లో ఉన్న ఆవిడకి ఇదే బాధ, మీరు డబ్బులు కట్టారా నాయన, మీరు అది చేశారా ఇది చేశారా అని మీరు ఇలా పూజ, ఇదిగో ఫలాంతో పూజ అవుతుంది వెళ్ళండి. ఆవిడ హైదరాబాద్ లో ఉన్నా ఇక్కడ పనిచేస్తారు, ఆవిడ హైదరాబాద్ లో ఇక్కడ లేదు అని అనుకోవడానికి లేదు. ఈ ఖచ్చితంగా ఆవిడ దిశానిర్దేశం ఆవిడేనండి. ఈ ఏడాది లాస్ట్ ఇయర్ కాదు, ఈ సంవత్సరం బ్రాహ్మణ సంఘం తరఫున పంచాంగాలు పంచిపెట్టామండి. దానికి చేగోలు సుబ్రహ్మణ్య శర్మ గారు పంచాంగాలు స్పాన్సర్ చేశారండి. సగం పంచాంగాలు ఆయన ఇచ్చారు, సంఘం మెంబర్ ఆయన. మిగిలిన సంఘం ఫండ్ తో కొని పంచాంగ వితరణ చేశాము. తర్వాత స్కాలర్షిప్స్ ఇచ్చామండి. ఏడాది సంఘం సాధించిన మంచి కార్యక్రమాల్లో ఒకటి 10th ఇంటర్వ్యూలో హైయెస్ట్ మార్క్స్ తెచ్చుకుని ఎక్కువ పర్సెంటేజ్ తెచ్చుకున్న వాళ్ళకి ఒక 8 మంది దాకానండి స్కాలర్షిప్స్ ఇచ్చామండి సంఘం తరఫున. అది ఇచ్చింది చిన్న మొత్తమేనండి, 1000-1500 ఇచ్చాము. కానీ వాళ్ళు ఆ దానికి చాలా సంతోషించి వచ్చి విజయనగరం నుంచి, అనకాపల్లి నుంచి కూడా వచ్చి మన సంఘ సభ్యులు సూచించారండి, వాళ్ళని వచ్చి వాళ్ళు స్కాలర్షిప్స్ తీసుకుని వెళ్ళారు. తర్వాత దసరా నవరాత్రుల్లో ఇక్కడ మన లలితా పరమేశ్వరి అమ్మవారి ఆలయ ధ్యానపీఠంలో దసరా నవరాత్రులు చేసినప్పుడు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారండి. అప్పుడు సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్న వాళ్ళందరికీ మన సంఘం తరఫున సర్టిఫికేట్స్ ఇచ్చామండి. బ్రాహ్మణ సంక్షేమ సంఘం తరఫున ప్రశంసా పత్రాలు అందజేశాము. ఇలా ఏవో చిన్న చిన్న కార్యక్రమాలు చేస్తూ ఈ సంఘాన్ని ముందుకు నడిపించాలన్న ప్రయత్నంలో ఉన్నామండి. ఇప్పుడు గౌరవాధ్యక్షులు శ్రీ వేదుల వెంకట నరసింహం గారు చిన్న మాట మాట్లాడతారండి. అక్కడ వెనకాతల ఎవరైతే హెడ్ ఆఫ్ ద కమిటీ మెంబర్స్ అందరూ స్పీచ్ ఇచ్చారు, అన్నీ చెప్పారు. నాకు నా పిల్లల వల్ల కవర్ చేయడం అవ్వలేదు, నేను ఈరోజే చూసాను అవన్నీ. మధ్యలో వీడియో నేను ఆన్ చేయలేదు, తీయలేదు అని. వాళ్ళందరూ స్పీచ్ ఇచ్చిన తర్వాత ఇలా మేము అక్కడ కూర్చొని వింటున్నాం కాసేపు, ఎందుకంటే అంత స్పీచ్ నేను రికార్డ్ చేయలేను కాబట్టి
కూర్చున్నాం అక్కడ. అందరూ కూర్చొని వింటున్నాం. అందరూ చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అన్నీ చెప్పారు. వాళ్ళ సేవా కార్యక్రమాలు అన్నీ చెప్పారు. ఈ బ్రాహ్మణ్ సంఘం ముఖ్యంగా ఈ వీడియో కేవలం బ్రాహ్మణ్ సంఘం వాళ్ళకి మాత్రమే, మిగతా వాళ్ళు ఎవరు ఏమి అనుకోకండి. వీళ్ళు ఏం చేస్తున్నారంటే పేద వాళ్ళు ఎవరైతే ఉన్నారో, కొంతమంది చెప్పుకోలేని వాళ్ళు ఉంటారు, వాళ్ళందరికీ హెల్ప్ చేస్తున్నారు, ఆర్థిక సహాయం చేస్తున్నారు. అలాగని మొత్తం అంతా వీళ్ళే చేస్తారని కాదు, ఉన్న దాంట్లో కొంత హెల్ప్ చేస్తున్నారు. అండ్ విద్య, వైద్య అన్ని రంగాల్లో వాళ్ళకి హెల్ప్ చేస్తున్నారు. మేము ఇక్కడ ఇలా కూర్చొని వాళ్ళు చెప్పినవన్నీ వింటున్నాం. తర్వాత ఎంత హ్యాపీ అనిపించిందంటే, ఫస్ట్ టైం ఇలాంటి కార్యక్రమానికి వెళ్ళడం, ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు, ఇంతలాగా అందరికీ సేవ చేస్తున్నారు అనేసి చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ వీళ్ళు స్కాలర్షిప్ కూడా ఇస్తున్నారంట. మొత్తం అంతా ఫీజు పేమెంట్ కాదు, కానీ ఇవ్వాల్సినంత వరకు ఇస్తున్నారు. ఇక్కడ అక్కడ వాళ్ళ స్పీచ్ అది అవుతూ ఉంటే, ఇక్కడ నా కూతురు ఈ అంకుల్ పాటలు అద్భుతంగా పాడుతున్నారు. మా ఇంటి దగ్గరలో ఇక్కడ మధురవాడలో అష్టలక్ష్మి కోవిల్ అక్కడ కూడా పాడినట్టు ఒక 2-3 సార్లు చూశాను నేను. అండ్ ఈయన ఒక బుక్ ఏదో పబ్లిష్ చేశారంట రీసెంట్గా, కవితలు. ఇప్పుడు కూడా ఒక కవిత చెప్తారు చూడండి, అతను పబ్లిష్ చేసిన బుక్లోది. మీరు ఒకసారి వినండి. చాలా, నాకు మాత్రం భలే నచ్చింది. మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను. చూసి ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. మాతా మరకత నవాసిని జయ మాతంగతనయే జయ నీలోత్పలద్యుతే జయ సంగీత రసికే జయ లీలా సుఖప్రియే जय जननी सर्व यंत्रात्मिके सर्व मंत्रात्मिके सर्व तंत्रात्मिके सर्वरूपे जगन्मातृके हे जगन्मातृके पाहि मां पाहि पाहि जय जननी అడిగే శక్తి అడిగే యుక్తి తగ్గిపోయినా నే చిన్నోడినే, నరము నడుము లొంగిపోయినా నే చిన్నోడినే, కన్నుల దృష్టి కాలంలో కుంగిపోయినా నే చిన్నోడినే, జ్ఞానాన జ్ఞాపకాలు తాజారిపోయినా నే చిన్నోడినే. నా మనుమలు మా ఇంట మాట్లాడినా, నడవడం కాదండి, పరిగెత్తడం పాకడం కాదు, మాట్లాడినా నా మనుమలు మా ఇంట మాట్లాడినా అంటే అంతంత మనవరాలు ఉంది నాకు. మా మనుమలు మా ఇంట మాట్లాడినా నే చిన్నోడినే. అమ్మ అస్తమ ఆఖరి గర్భం ఊపిరి నేను, నే చిన్నోడినే. అదండి నా పరిచయం. అది ప్రవర్ చెప్పొచ్చు కానీ గురు స్వరూపులు ఇందాక వేదుల వారు ఆయన ప్రవర్ చెప్పుకున్నారు. మాది అదే గోత్రం, భారతవాసి గోత్రం. సో ప్రవర్ అంతా నేను చెప్పినట్టే. నా పేరు వెంకటకృష్ణ శర్మ. నిన్ను విడిసి ఉండలేనయ్యా, నిన్ను విడిసి ఉండలేనయ్యా, కైలాసవాస నిన్ను విడిసి ఉండలేనయ్యా, మహానుభవ నిన్ను విడిసి ఉండలేనయ్యా, మహదేవ శంభో నిన్ను విడిసి ఉండలేనయ్యా, నిన్ను విడిసి ఉండలేను, నిన్ను విడిసి ఉండలేను, కన తండ్రి వగుట సేత నిన్ను విడిసి ఉండలేను, కన్న తండ్రి వగుట సేత ఎన్నబోకు నేరములను, ఎన్నబోకు నేరములను, సిన్ని కుమారుడనయ్యా శివ నిన్ను విడిసి ఉండలేనయ్యా, కైలాసవాస నిన్ను విడిసి ఉండలేనయ్యా, సర్వమునకు కర్త నీవు,
సర్వమునకు 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 కర్త నీవు, సర్వమునకు భోక్త నీవు, సర్వమునకు కర్త నీవు, సర్వమునకు భోక్త నీవు, సర్వమునకు వార్త నీవు, సర్వమునకు ఆర్త నీవు, పరమ పురుష భవ హరా. మనం లేవు, ఊపిరినంత కాలం ఆయన మనతోనే ఉంటారు. ఈశ్వరుడు ఇందాక ఆయన పెద్ద ఆయన మాట్లాడుతూ చెప్పారు, మనకి ఆయుష్ని ఇస్తున్నాడు అనేది కాదు, ఊపిరి ద్వారానే మన ఆయుష్. ఈశ్వరుడు ఇచ్చిన ఆయుష్ ఉంటా అందరికీ. అమ్మ అధిక ప్రసంగం చేస్తున్నా తల్లి లక్ష్మి గారు. ఈశ్వరుడు ఆయుష్ని మనం అనుకుంటాం, ఇన్ని సంవత్సరాలు ఇచ్చాడు, ఇన్ని రోజులు ఇచ్చాడు, ఇన్ని గంటలు ఇచ్చాడు. కాదు, ఇచ్చేది ఊపిరిలుగా మాత్రమే ఇస్తాట. మన ఊపిరిలు మనం ఎంత నియంత్రించుకుంటే అంతకాలం బతుకుతాం. అందుకని సిద్ధ పురుషులు, యోగులు హిమాలయాల్లో 130 ఏళ్ళు బతికారు, 180 ఏళ్ళు బతికారు. ఎందుకు బతుకుతున్నారు, ఎందుకు అలా ఉండగలుగుతున్నారంటే వాళ్ళు చేసే యోగా, వాళ్ళు చేసే ఊపిరిని నియంత్రించుకుంటారు. వాళ్ళు మనం నిమిషానికి 64 సార్లు ఊపిరి తీసుకుంటే వాళ్ళు 5 నిమిషాలకు ఒక ఊపిరి తీసుకుంటారు. దాన్ని బట్టి ఆయుర్దాయం అలా పెరుగుతూనే ఉంటుంది. కోపానికి తాపానికి మనం లొంగిపోతే మీకు తెలుసు కదా, కోపం వచ్చినప్పుడు ఊపిరి ఎంత స్పీడ్ గా తీసుకుంటామో అందరికీ తెలిసిందే. సో మన ఆయుర్దాయం మనమే తగ్గించుకుంటాం. సో ఇంతకీ చెప్పేది ఏంటంటే, నా ఊపిరి ఆయన, అతను విడిచి నేను ఎలా ఉండగలను. ధన్యవాదాలమ్మా, థ్యాంక్ యూ. త్వైవం ఆత్మానం మత్పరాయణః సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. యత్ర యోగేశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుద్ధరః తత్ర శ్రీ విజయోద్భూతిర్ధ్రువా నీతిర్మతిర్మమ. నెక్స్ట్ ఇక్కడ అందరూ స్పీచ్ అన్నీ అయిపోయిన తర్వాత గేమ్ స్టార్ట్ చేశారు. ఈ గేమ్ ఏంటంటే 1 మినిట్ పాటు ఓన్లీ తెలుగులోనే మాట్లాడాలి, ఇంగ్లీష్ వర్డ్ యూజ్ చేయకుండా అని. ఇప్పుడు చూడండి, కొంతమంది ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఆడారు. చూడండి ఎవరు మా పేరు కూడా గెలుస్తారు. శాంతకుమార్ అండి. మేము 6,000 యుగంలో, కానీ అన్ని తెలుగులోనే రావాలన్నారు పదాలు, అలాగే చెప్పాలనుకుంటున్నాను. మనం అందరం ఎంతో బ్రాహ్మణ సంఘం తరపు నుంచి అందరూ కలిసి మెలిసి ఉండాలని, చేయాలని, లలితా పరమేశ్వరి బ్రాహ్మణ సంఘం ఇంకా మంచి వృద్ధిలోకి రావాలని కోరుకుంటున్నాను. లక్ష్మి గారు కూడా ఇందులో చాలా హెల్ప్ చేస్తూ సహాయం చేస్తూ తెలుగులో మాట్లాడాలి. చాలా మంది మాట్లాడారు. మాట్లాడిన తర్వాత ఈ ఆంటీ బ్లూ సారీ కట్టుకొని ఉన్నారు కదా, ఈ ఆంటీయే గెలిచారు. అక్కడ మొత్తం ఇంగ్లీష్ వర్డ్ యూజ్ చేయకుండా మాట్లాడారు. అండ్ ఇప్పుడు నెక్స్ట్ ఇదంతా అయిపోయిన తర్వాత వెనకాతలు మీకు కనిపిస్తున్నాయి కదా, అక్కడ భోజనాలు ఏర్పాట్లు చేసేసారు. అప్పటికే 1 దాటిపోతుంది, భోజనాలు ఏర్పాటు చేశారు. ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు నా కూతురు ఇంకా అంటే స్టేజ్ ఖాళీ అయిపోయింది, అందరూ ఇంకా కూర్చున్నారు అని అన్న టైంకి నేను చెప్తానని మైక్లోని ఎక్కి కొన్ని రైమ్స్ చెప్పింది. చూడండి నెక్స్ట్. స్త్రీ శక్తితో ఏమైనా సాధించగలం అనడానికి ఉదాహరణగా మన లక్ష్మి గారినే మేమందరం ఆదర్శంగా తీసుకుంటాం. ఆవిడ చెప్పినట్టుగా మేము ఆశిస్తాం, ఆవిడని అనుసరిస్తాం. ఆవిడ ఏ చెప్పినా కాదనకుండా మా సాయ శక్తిగా మేము వెనకుండి సహాయ సహకారాలు అందించాలని అనుకుంటున్నాం. అందరికీ ధన్యవాదాలు. నేను ఇక్కడ చిట్టి చిలకమ్మ చెప్పు, తెలుగులో చెప్పు రైమ్స్ అని అంటున్నాను, కానీ చెప్తే వింటే పిల్లలు ఎందుకు అవుతారో దానికి నచ్చిందే అది చెప్పింది. Mama, అమ్మకు వచ్చిందా? తోటరావా, పండు కచ్చావా, పూట పెట్టావా, కొడుకు విన్నావా? పండు తిన్నగాని అబ్బబ్బ పొలుకు తిన్నాను. నీకు కావాలా? ఎవరికి వద్దా? పడేస్తాను. తచ్చండి, దూరం చదువుకోండి, ఆడి ఎక్కండి, యోజా పాప ఎలాగు పెద్దలు తినిపిస్తా పాలు సాయంత్రాన్ని. చేతులు ఖాళీగా ఉన్న వాళ్ళు అందరూ ఒకసారి చెప్పట్లండి.
అందరూ భోజనాలకి కూర్చున్నారు, అందుకే చేతులు ఖాళీగా ఉన్న వాళ్ళందరూ క్లాప్స్ కొట్టండి అని అంటున్నారు అన్నమాట. ఇక్కడ పాప చాలా చక్కగా చెప్పింది చప్పట్లు కొట్టండి అని. అయితే ఇక్కడ కొన్ని స్టాల్స్ కూడా పెట్టారు. ఇక్కడ సాయిరామ్ ఫుడ్స్ అని, ఈవిడ అన్ని హోమ్ మేడ్ ఫుడ్స్. మనం మార్నింగ్ చెప్పేస్తే ఈవినింగ్ కల్లా ఇంతమంది ఉన్నారు, ఇలా కావాలి ఫుడ్ అంటే హోమ్ మేడ్ ఫుడ్ చేసి మనకి ఇంటికి సప్లై చేస్తారు, లేదా మనమైనా వెళ్ళి తీసుకొని వచ్చేయచ్చు. ఇంకా స్నాక్స్ ఐటమ్స్ కూడా చాలా పెట్టారు. ఇక్కడ వీళ్ళేమో సారీస్ బిజినెస్ పెట్టుకున్నారు. స్మాల్ బిజినెస్ వాళ్ళని సపోర్ట్ చేయాలి అని ఈ వీడియోలో ఏదో చిన్నగా చెప్తున్నాను. వీలైతే వాళ్ళ గురించి వేరే ఇన్ఫర్మేషన్ ఇంకా నా ఛానల్లో మళ్ళీ పెడతాను. తర్వాత అన్నీ అయిపోయిన తర్వాత ఈవినింగ్ ఇంకా ఆఫ్టర్ లంచ్ స్టార్ట్ చేశారు. లిప్స్టిక్ ఏమిటని చూపిస్తున్నారు అనుకుంటున్నారా? నా దగ్గర పెన్ లేదు, నేను పెన్ మర్చిపోయాను క్యారీ చేయడం. అందుకే ఇంకా లాస్ట్కి ఏం చేస్తాను, లిప్స్టిక్తో మార్క్ చేస్తున్నాను హౌస్ అయినప్పుడు. నేను ఏం చెప్పాను, అక్కడే కూర్చో 30 లెక్క పెట్టు, అప్పులో వస్తాను నేను. అలా నా కూతురికి 30 నెంబర్స్ లెక్క పెట్టి వస్తాను అని చెప్పినా నా వెనకాతలే లెక్క పెట్టింది. నేను చెప్పిన మాట విని లెక్క పెట్టింది, కానీ నా వెనకాతలే తిరుగుతూ లెక్క పెట్టింది, ఒక చోట కూర్చోలేదు. అలా ఫైనల్గా 3 గేమ్స్ ఆడాము. అన్ని గేమ్స్ ఆడాము. మా వాడేమో ప్లేస్ చేంజ్ అయ్యి మరి ఆ పెన్ను లేకపోయినా లిప్స్టిక్తో కూడా నంబర్స్ కొట్టి గేమ్ ఆడాం, కానీ ఫైనలీ గేమ్ గెలవలేదు. ఓడిపోయాం 3 గేమ్లు. అందుకే ఫేస్ అలా ఉంది, ఓడిపోయాను నేను అని. మరి సో ఓకే, అవన్నీ అయిపోయాయి కదా. ఇంకా ఈ గేమ్స్ తర్వాత మ్యూజికల్ చైర్స్ అన్ని ఆడిపించారు. అవి నేను మీకు నెక్స్ట్ వీడియోలో పెడతాను. ఈ వీడియో ఇప్పటికే లెంత్ అయిపోయింది. ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. మిగతా పార్ట్ 3లో చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్